అయోధ్యలోని శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టను 22 జనవరి 2024న చేశారు. ఈ ప్రాణ ప్రతిష్ట ప్రారంభోత్సవం జనవరి 22న ఎందుకంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు కూర్మ ద్వాదశి అంటే భగవాన్ శ్రీ విష్ణువు సాగర మందన సమయంలో తాబేలు అవతారం తీసుకున్న రోజు. అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ లో రామ మందిరం ఒకటి. దీనికి 1800 కోట్లు ఖర్చు చేశారు. రామ మందిరాన్ని అటు ప్రభుత్వం డబ్బు గాని ఇటు విరాళాల డబ్బు గాని వాడలేదు. రామ మందిరానికి మొదట 900 కోట్లుగా అంచనా వేసుకున్నారు. కానీ విరాళాల రూపంలో 3600 కోట్లు వచ్చాయి. ఈ కారణంగా రామ జన్మభూమి ట్రస్ట్ ఆ డబ్బులను అనేక బ్యాంకుల్లో ఉంచింది. ఆ బ్యాంకుల నుంచి ఆ డబ్బులకు వచ్చిన వడ్డీతో శ్రీ రామ మందిరాన్ని నిర్మించారు. దీంతో రామ మందిరాన్ని అటు ప్రభుత్వ డబ్బు గాని ఇటు విరాళాల డబ్బు గాని వాడలేదు. ఈ ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభోత్సవానికి 8000 మంది పైగా ఆహ్వానించబడ్డారు. వారిలో స్వామీజీలు, విఐపీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు మరియు సినీ పరిశ్రమకు చెందిన వారు ఉన్నారు.